CIET నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారు సమర్పిస్తున్న కార్యక్రమం ప్రమాదకరమైన పాము. ప్రతి సాయంత్రం లాగానే ఈరోజు కూడా పూల్మతి వంట చేయడానికి కుండలు తెచ్చుకోవడానికి వెళ్ళింది. అప్పుడు ఆమె పాదం పొరపాటున పాము తోక మీద పడింది. ఆత్మరక్షణ కోసం ఆ పాము ఆమెను కాటేసింది. నువ్వేమంటున్నావు? పూల్మతిని పాము కాటేసిందా? అవునన్నయ్య, త్వరగా రా. అయ్యో భగవంతుడా, ఆమెను రక్షించు అంటూ ఇంటివైపు పరిగెత్తాడు జాగేశార్. ఇంటి గుమ్మం దగ్గర నిలబడిన జనాన్ని తోసుకుంటూ లోపలికి చేరుకున్నాడు జాగేశార్. మిట్టూ బాబాయ్ కాటువేసిన చోటుకు పైన టవల్ గట్టిగా బిగించి కట్టాడు. పూల్మతి స్పృహ కోల్పోయింది. జాగేసర్కి ఏం చేయాలో తోచలేదు. హడావుడిగా అందరూ ఆమెని గ్రామంలో ఉండే గణేశీ భూతవైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లారు. భూతవైద్యుడు మంత్రం చదవడం ప్రారంభించాడు. కాని పూల్మతి శరీరంలో చలనం లేదు. అప్పుడు భూతవైద్యుడు ఆమె నోట్లో కషాయాన్ని పోయడానికి ప్రయత్నించాడు. కాని ఆమె నోరు గట్టిగా మూయడం వల్ల మొత్తం కషాయం బయటకు కారిపోయింది. తరువాత భూతవైద్యుడు తన సంచిలోంచి నలుపు రంగు మందు బాటిల్ తీశాడు. అతను పూల్మతి నోట్లో మందు వేయడానికి ముందుకు వంగిన వెంటనే ఒక స్వరం గట్టిగా ప్రతిధ్వనించింది. ఆగండి, ఆగండి! భూతవైద్యుడు ఆగిపోయాడు. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంతో వెనక్కి తిరిగి మీరేం చూశారు. చేస్తున్నారు? అక్కడ రేఖ నిలబడి ఉంది. రేఖ పట్నంలో చదువుకున్నది. గ్రామ సర్పంచ్ కూతురు. ఆమెకి పాములు ఇంకా ఇతర జంతువుల గురించి మంచి అవగాహన ఉంది. ఈ విధంగా చేస్తే పిన్ని ఎప్పటికీ కోలుకోలేదు. పిన్నిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళండి. ఎందుకు కోలుకోలేదమ్మా? మరి అదే ఆమెకు ఆసుపత్రిలో ఏమైనా జరిగితే దానికి బాధ్యులెవరో? భూతవైద్యుడు మిట్టూబాబాయ్ మాటలకు కళ్లల్లో నిప్పులు కురిపిస్తూ రేఖ వైపు చూశాడు. కాని రేఖ మొండిగా ఉంది. నా మాట వినండి. పిన్నికి ఆసుపత్రిలో మాత్రమే సరైన చికిత్స అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకండి. అవును రేఖ, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. ఒక్కసారి డాక్టర్ని కలవడం వలన వచ్చే నష్టం ఏంటి? అవును, పదండి. సమయాన్ని వృధా చేయకుండా పక్క గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తీసుకువెళ్దాం. కమ్యూనిటీ సెంటర్కు చేరుకోగానే రేఖ ఎమర్జెన్సీ వార్డుకు సమాచారం అందించి పూల్మతిని అడ్మిట్ చేయించింది. చూడండి, మీరేం భయపడకండి. చికిత్స పూర్తయ్యే వరకు ఆ ముందు హాల్లో కూర్చోండి. అలాగే డాక్టర్ గారు. సరే, మీరెవరైనా ఆ పావును చూసారా? ఏ పాము అయితే ఈ అమ్మాయిని కాటు వేసిందో? చూశాం డాక్టర్ గారు. అదొక సన్నటి నల్ల పాము. అంటే దీని అర్థం అది సాధారణమైన పాము అన్నమాట. డాక్టర్ గారు చికిత్స ప్రారంభించి పూల్మతికి యాంటీవెనం ఇంజెక్షన్ ఇచ్చారు. అప్పటికే చూస్తుండగానే సాయంత్రం కాస్త రాత్రైపోయింది. కాని అందరూ ఇంకా అక్కడే నిలబడి ఉన్నారు. ఇది గ్రామానికి సంబంధించిన విషయం కదా. క్రమంగా పూల్మతి పరిస్థితి మెరుగవడం ప్రారంభించింది. నిదానంగా ఆమె స్పృహలోకి వచ్చింది. నిజంగా మీరు ఆమెని సరైన సమయంలో ఇక్కడికి తీసుకురాకపోయి ఉంటే ఆమె ప్రాణాలకే ప్రమాదం ఉండేది. అవును డాక్టర్ గారు. నిజానికి మీరు ఎలాంటి ప్రదేశాల్లో ఉంటున్నారంటే అక్కడ పాములు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అవునండి. పాములు తరచుగా గడ్డి మోపులు, చెల్లాచెదురుగా పడి ఉన్న కర్రలు, పిడకల బస్తాలు, ఎండు ఆకుల్లోనూ ఉంటాయి. అందువల్ల మీ రక్షణ కోసం మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. అలాగేనండి. మీరు దీనికి సంబంధించిన సమాచారాన్ని మీ మొబైల్ ఫోన్లో కూడా చూడవచ్చు. అలాగే డాక్టర్ గారు. ఇంకో విషయం, ఎప్పుడైనా ఇటువంటి సమస్య వస్తే భూత వైద్యుని వద్దకు వెళ్లే బదులు ఆరోగ్య కేంద్రానికి రండి. అలాగేనండి, అర్థమైంది డాక్టర్ గారు. మిట్టూ బాబాయ్ తన మొబైల్ ఫోన్ తీసి పాములకు సంబంధించిన సమాచారం కోసం వెతకడం మొదలుపెట్టాడు. భారతదేశంలో 276 రకాల పాములున్నాయి. వాటిలో 60 విషపూరితమైనవి. వీటిలో ఎక్కువగా సాధారణ పాములు, నాగుపాము మరియు వైపర్ మన చుట్టుపక్కల కనిపిస్తాయి. పూల్మతి పరిస్థితి ఇప్పుడు మునుపటి కంటే మెరుగ్గా ఉంది. డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత జాగేసర్ రేఖ మరియు మిగిలిన గ్రామస్తులతో కలిసి ఇంటికి బయలుదేరాడు.
ఇప్పటి వరకు మీరు విన్నారు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారు సమర్పించిన కార్యక్రమం ప్రమాదకరమైన పాము. అనువాదం మరియు రికార్డింగ్ సహకారం అందించిన వారు క్లాపర్ ఎంటర్టైన్మెంట్. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఉషా శర్మ. ఈ కార్యక్రమానికి అకాడమిక్ సపోర్ట్ అందించిన వారు యాచనా గుప్తా.